నెల్లూరు నుంచి వచ్చాము. నాకు 9 సంవత్సరాలుగా కోర్టులో కేసు ఉన్నది ఉద్యోగం రీత్యా. అది షటిల్ కాకుండా ఉండింది. తర్వాత నేను నెల్లూరులో అన్నయ్య గారు ప్రేయర్ మీటింగ్ పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళేదాన్ని. ఒంగోలుకి నేను డిసెంబర్ నెల పెట్టినప్పుడు వచ్చాను. వచ్చి నేను కన్నీటితో దేవుడిని అడిగాను, అయ్యా నాకు ఈ కోర్టు 9 సంవత్సరముల నుంచి కాలేదు, అందువల్ల నేను చాలా నష్టపోతున్నాను. ఈ కోర్టు ఎలా తీర్పు వస్తుందో నాకు తెలియదు. ఇది మంచిగా వస్తుందో లేదా నాకు రికవరీ వస్తుందో తెలియదు అని నేను కన్నీటితో అడిగి అయ్యగారిని వేడుకున్నాను. తర్వాత నేను పరీక్ష ఒకటి రాశాను ఉద్యోగరీత్యా. ఆ పరీక్షలో పాస్ అవుతానో లేదో తెలియదు. నేను ఆ హాల్ టికెట్, ఆ కోర్టు పేపర్లు తీసుకొని అయ్యగారి దగ్గరికి డిసెంబర్ నెలలో వచ్చి ప్రార్థన చేయించుకున్నాను. అయ్యగారు నీకు విజయం అవుతుంది పో అన్నారు. అన్నప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి అయ్యగారు ఏమవుతుంది అన్నాను. నువ్వు అపనమ్మకం పెట్టుకోవద్దు, నీ కార్యం సఫలమవుతుంది, నువ్వు ఆనందంగా వెళ్ళు అని నాకు వాగ్దానం ఇచ్చారు. అదే రీతిగా నాకు రిజల్ట్ వచ్చింది, నేను పాస్ అయ్యాను. తర్వాత కోర్టు తీర్పు కూడా వచ్చింది. కోర్టు తీర్పులో నాకు మంచిగా వచ్చి నా ప్రొటెక్షన్ నాకు ఇచ్చారు. రికవరీ లేకుండా నాకు కోర్టు ప్రొటెక్షన్ ఇచ్చి నా కేసును కొట్టేశారు. అయ్యగారికి వందనాలు. దేవాది దేవునికి ముందుగా నేను కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇది నా యొక్క సాక్ష్యము.